అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం తరఫున గవర్నర్ గారిని ఇవాళ వినతి పత్రం ఇవ్వడానికి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎక్కువ మందిని కలవడం ఇబ్బందికరం కాబట్టి ఒకరుగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి గవర్నర్ కార్యాలయం చేసిన సూచన మేరకి పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇవాళ నేను గవర్నర్ గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖలో జరుగుతున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలను ఈరోజు గవర్నర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక ప్రైవేటు వ్యవస్థ నడపడానికి ఏ రకంగా అయితే అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి కూడా జమా ఖర్చుల్ని ఏ రకంగా ఏ నివేదికలో రూపొందించాలి అనేటువంటివి చాలా స్పష్టమైనటువంటి విధి విధానాల్ని గత 70-80 సంవత్సరాలుగా భారతదేశంలోని ప్రభుత్వాలు రూపొందించుకోవడం జరిగింది. బ్రిటిష్ నుంచి వచ్చిన సాంప్రదాయాల్ని మరింత మెరుగుపరిచి మరింత పటిష్టవంతమైనటువంటి అకౌంటింగ్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల్ని లావాదేవీలు జరుగుతున్న తరుణంలో ఓ పటిష్టమైనటువంటి విధానం లేకపోతే ఎక్కడో జరిగేటువంటి అవకతవకలో లేకపోతే ఎవరైనా తప్పు చేస్తే పట్టుకోవడం కష్టమనేటువంటి దాంతో విధానాలను ఏర్పాటు చేశారు. అట్లాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జమా ఖర్చుల్ని సరైనటువంటి విధంగా నమోదు చేయలేదు అనేటువంటిది ఈరోజు గవర్నర్ గారి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. ఇదేదో కేవలం నేను చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు. గత సంవత్సర కాలంగా అనేక రకాలుగా మేము ఈ సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సమాచారం విప్లవం వచ్చినటువంటి ఈ తరుణంలో సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక 100 రూపాయలు ప్రభుత్వంలో చిరుద్యోగి ఖర్చు పెట్టాలి అని అంటే అతను ఓచర్ రాయాలి. ఆ ఓచర్ మీద ఒకరి తర్వాత ఒకరు 10 సంతకాలు పెట్టాలి. ఆ తర్వాతనే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓ ప్రభుత్వ అధికారికి జీతం రావాలన్నా కూడా 100 సంతకాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటిది 40,000 కోట్ల పైన సంబంధించినటువంటి బిల్లులకు ఎటువంటి రసీదులు, ఎటువంటి ఓచర్లు, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండానే వీళ్లకు నచ్చిన విధంగా ఆ 40,000 కోట్ల రూపాయల్ని వివిధ పద్ధతుల్లోకి మార్చడం జరిగింది. ఇది మేం చేస్తున్నటువంటి ఆరోపణ కాదు. ఇవాళ గవర్నర్ గారికి ఈ ఆరోపణలతో పాటు సాక్షాత్తు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాసినటువంటి లేఖను జతపరిచాం. మేం చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు కరెక్ట్ అని. వాళ్ళ ఆరోపణల ప్రకారం దాదాపు 41,000 కోట్ల రూపాయలకు సంబంధించి పద్ధతులు సరిగ్గా లేవు అనేటువంటిది చాలా స్పష్టంగా తేల్చారు. ఈ లేఖల ప్రతులన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా గవర్నమెంట్ నడిపేటువంటి ప్రయత్నం. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడిపినా కూడా దానికి కూడా విధి విధానాలు ఉంటాయి. ఏ చిన్న బడ్డీ కొట్టు వ్యవహారం నడిపినా కూడా చిన్న పుస్తకంలోనైనా పద్ధతులు రాస్తాం. అట్లాంటిది 40,000 కోట్ల రూపాయలకి ఎటువంటి పద్ధతులు లేకుండా నడుపుతున్నారు అని అంటే ఏం సమాధానం చెప్తారో అని అడుగుతున్నాం. ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. రాజ్యాంగ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేసేటువంటి ప్రతి చర్య కూడా గవర్నర్ పేరు మీదుగానే జరుగుతాయి. ఆ నిబంధనని కూడా గవర్నర్ గారికి ఇచ్చినటువంటి లేఖలో స్పష్టంగా చెప్పాం. ఇట్ మే నాట్ బి అవుట్ ఆఫ్ కంటెస్ట్ కోర్ట్ ఆర్టికల్ 166 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. All executive action of the government of state shall be expressed to be taken in the name of the governor. గవర్నర్ పేరు మీదగానే రాజ్యం నడపబడుతుంది అని. దీంతో పాటు రాజ్యాంగం చెప్పినటువంటి మరో నిబంధన ఆర్టికల్ 151(2) all reports of the Controller and Auditor General of India relating to the accounts of the state shall be submitted to the governor of the state, who shall cause them to be laid before the legislature of the state. CAG వాళ్ళు గవర్నర్కి ఇస్తే గవర్నర్ శాసనసభకు పెట్టాలి. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఇట్లాంటి నివేదికలు ఇస్తే గవర్నర్ గారు అవే నివేదికల్ని పంపాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆయన దృష్టికే తీసుకుపోవడం జరిగింది. శాసనసభలో మంత్రులు ఏమడుగుతారు? బడ్జెట్ పాస్ చేసిన తరుణంలో ఐ బెగ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ అని శాసనసభని ఐ బెగ్ అని అడుగుతారు, ఈ నిధులు మంజూరు చేయమని. కానీ అకౌంట్ సబ్మిట్ చేయమనేటప్పటికీ సంవత్సర కాలం పైగా జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఇది కేవలం పైన తెలిసి జరుగుతోందా, అధికారులు మాత్రమే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారా అనేటువంటిది ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినటువంటివి కాదు. ఎంతో కాలంగా ఈ అకౌంట్స్ అన్నింటినీ స్టడీ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్, అంతకుముందు చాలా సింపుల్ గా ఉండేది. ఎవరైనా స్టడీ చేయాలనుకుంటే సీఎం డాష్ బోర్డుకి వెళ్తే దాదాపు రాష్ట్రంలో జరుగుతున్న సమాచారం మొత్తం సీఎం డాష్ బోర్డులో జరిగేది. ఇవాళ ఇక్కడ ఏ సమాచారం కావాలన్నా కూడా లభించినటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యేగా లెటర్ రాస్తే కూడా స్పందించడానికి సంవత్సర కాలం పైగా పట్టేటువంటి పరిస్థితి. దాని వివరాలన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మీకు అందిస్తాం. ఇవన్నింటినీ కలిసి గవర్నర్ గారిని కోరడం జరిగింది. ప్రత్యేకంగా రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించే రకంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ద్వారా పూర్తి స్థాయిలో సమీక్ష చేయమని చెప్పి కోరాం. ఇదేమీ కొత్త కాదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మన స్టేట్కు ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఏదో ఒక శాఖను ఎంచుకుని దాన్ని పూర్తి స్థాయిగా ఆడిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో జలయజ్ఞం చేశారు, ఆ తర్వాత ఇరిగేషన్ మీద, తర్వాత ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద చేశారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఈ రకమైనటువంటి పూర్తి స్థాయి ఆడిట్ ని చేపట్టమని చెప్పి గవర్నర్ గారిని కోరడం జరిగింది. వారు చాలా పూర్తిగా విన్నారు. తప్పకుండా దీన్ని పరిశీలించి న్యాయం చేస్తారన్నటువంటి నమ్మకాన్ని ఉంచుతున్నాం. ఆ తర్వాత వీలైతే మళ్లీ ఒక్కసారి కూడా కలిసి దీన్ని ఫాలో అప్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కాగ్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పొద్దులన్నీ కూడా పరిశీలిస్తే ఏదైతే ఆడిటింగ్ చేస్తుంది, ఆడిటింగ్ చేసి అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ కూడా పెడతారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రాసెస్. ప్రత్యేకంగా దాంట్లో కూడా అనేక అంశాలు, ప్రభుత్వాన్ని తప్పుపట్టే అంశాలు కూడా ఉంటాయి. కానీ వాటిలో కూడా ఏమీ చర్యలు తీసుకున్న సందర్భాలు అయితే మనకు కనిపించలేదు. ఇప్పుడు మీరు కూడా ఎటువంటి ఈ విషయాలే చెప్తూ ఉన్నారు. చాలా తేలిక చేసేటువంటి విషయం కాదు. 40,000 కోట్ల రూపాయలు అనేటువంటిది చాలా పెద్ద మ్యాగ్నిట్యూడ్. ఇంతవరకు కాగ్ నివేదికల్లో ఒక అంశానికి 2 అంశాలకు 3 అంశాలకు ఒక అంశాన్ని లోతైనటువంటి అధ్యయనం చేసి దాంట్లో ఏ రకమైన తప్పులు జరుగుతాయనేటువంటిది కాగ్ నివేదికల్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక శాఖకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారమే 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జమాపద్దులు కావలసినటువంటి నిబంధనల ప్రకారం, ట్రెజరీ నామ్స్ ప్రకారం, కోడ్స్ ప్రకారం, ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం లేకుండా జరిగాయన్నటువంటిది మేం చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సాక్ష్యాధారాలతో పాటు అకౌంటెంట్ జనరల్ రాసినటువంటి లేఖను కూడా జతపరచడం జరిగింది. ఇదేదో 40,000 కోట్ల రూపాయలు తినేశారని మేము చెప్పడం లేదు. కానీ తిన్నా కూడా పట్టుకోవడానికి కుదరదు. ఎప్పుడైతే మీరు అకౌంటెన్సీ ప్రాక్టీస్ ప్రకారం అకౌంట్ రూల్ ప్రకారం మీరు చేయలేదో, తప్పు జరిగినా మీరు పట్టుకోలేరు. అది ఏ స్థాయిలో జరిగినా కూడా దాన్ని పట్టుకోవడం కష్టమవుతుంది. ఒక నిబంధనల ప్రకారం ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ప్రకారం జరిగితే ఎండ్ ఆఫ్ ది ఇయర్ కూర్చుని రీకన్సిలేషన్ చేసినప్పుడు ఎక్కడ అవకతవకలు జరిగినా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాక్షాత్తు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అధికారులే వాటిని ఉల్లంఘిస్తే రేపొద్దున క్షేత్రస్థాయిలో జరిగేటువంటి అవకతవకల్ని ఏ రకంగా నియంత్రించగలుగుతారు? కాబట్టి ఇప్పటికైనా మేల్కొని అటు ప్రభుత్వం కూడా వాళ్లే మేల్కోవాలి. ప్రభుత్వం కూడా దీన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టి ఎందుకు ఇట్లా మిస్ అయింది, లేక అకౌంటెన్సీ ప్రొసీజర్స్ ఎక్కడ డివేట్ అయినాయి, వాటన్నింటినీ కూడా సరిదిద్దాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీదనే ఇవాళ ఉంది. ఇవన్నీ కూడా శాసనసభకు జవాబుదారీ. గవర్నమెంట్ అనేది ఈ శాసనసభ పైనున్నటువంటి వ్యవస్థ కాదు. శాసనసభ అనుమతితో నడిచేటువంటి వ్యవస్థ మాత్రమే ఈ ప్రభుత్వం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అటు శాసనసభకి
శాసనసభ ద్వారా ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మా వంతు బాధ్యతని ఇవాళ మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. తప్పకుండా గవర్నర్ గారు ప్రభుత్వం స్పందించి దీనిలోని విషయాల్ని బయటకు తెస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు ఖర్చయినాయి అనేది మనకు తెలుస్తోంది. ఖర్చుకు సంబంధించినటువంటి వివరాలు ఓచర్లలో ఎక్కడా కనిపించడం లేదు అనేటువంటిది చాలా లేఖలోనే స్పష్టంగా చెప్పారు. మరి దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? 40,000 రూపాయలు ఖర్చయింది, దానికి సంబంధించినటువంటి ఓచర్లు లేవు అంటున్నారు. మీ దగ్గర ఇంకెక్కడైనా ఉన్నాయా? ప్యారలల్ గా ఇంకో ఆఫీస్ ఏమైనా నడుస్తోందా? రికార్డులోకి తేలేదా? ఆడిట్ వాళ్ళు వచ్చినప్పుడు చూపించలేదా? చూపించండి. ఒకవేళ అట్లాంటి రసీదులు మీ దగ్గర ఉంటే చూపించండి. మేము 40,000 కోట్లు ఈరోజు తినేశారో లేక ఏదో జరిగిందని ఆరోపణలు చేయడం లేదు. స్పష్టంగా ఈ 40,000 కోట్లకు సంబంధించి ప్రొసీజర్స్ ప్రకారం ఏవైతే రసీదులు కానీ సిగ్నేచర్స్ కానీ ఉండాలో ఇవి ఏవి కూడా కనిపించడం లేదు అనేటువంటిది మేం చేస్తున్నటువంటి ఆరోపణ. వివరాల్ని పొందుపరచండి, రేపు పొద్దున్నే తేటతెల్లం చేయండి. మీరు చాలా లోతైన ప్రశ్న అడిగారు. కావాలని చేశారా లేక ప్రొసీజరల్ ల్యాప్సెస్ అని? దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎందుకనంటే దీనికి సీక్వెల్గా ఇంకా 2-3 రోజులు చర్చ జరిగితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇవాళ నేను ఇందాకే చెప్పాను, ఇంతకుముందు అకౌంట్స్ అన్ని ట్రాన్స్పరెంట్గా ఉండేవి. మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం పెడుతున్న ఖర్చు ఏంటి అనేటువంటిది. ఇవాళ రాష్ట్రంలో బహుశా నాకు తెలిసి మా ఆర్థిక మంత్రి కన్నా చూపిస్తున్నారో లేదో, కేవలం ఆర్థిక కార్యదర్శులకు మాత్రమే దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ యాక్సెస్ ఉంది. వేరే ఎవరు కూడా చూసేటువంటి అవకాశం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నది ఎంత, పోతున్నది ఎంత అని. మరి కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావాలి, బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకురావాలి అని అంటే కావాలని చేసి ఉండొచ్చు, ఉద్దేశంగా చేసి ఉండొచ్చు, లేకుండా యథాలాపంగా ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగాయా అనుకోవడానికి ఇది 100 రూపాయలు కాదు, 41,000 కోట్లు. ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేదా వ్యవస్థలో అంటే చూపకుండా ఉండరు. ట్రెజరీ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ అంటేనే లోపాలను ఎత్తి చూపించేటువంటి శాఖ అది. మరి ఇన్ని ఉండగా ఇంత పెద్ద ఎత్తున ఎట్లా జరిగింది అంటే అదే సమాధానం చెప్తుంది. ఇది కావాలని జరిగిందా, యథాలాపంగా జరిగిందా అనేటువంటిది ప్రభుత్వం ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రభుత్వం కూడా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం. ఏదైతే జరిగిందంటారా ఏమైనా డైవర్ట్ అయినాయి అనుకుంటున్నారా, లేదా ఎవరైనా పర్టికులర్ అధికారి మీద అంటే ఒకటి, నేను ఇక్కడ కూర్చుని జడ్జిమెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకనంటే ఒక్కొక్క పుస్తకాన్ని చదవడానికి 1 నెల రోజులు పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అకౌంటింగ్ అనేది చాలా పెద్ద వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ. ఒక కంపెనీకి సంబంధించి ఏదైనా సిబిఐ వాళ్ళు ఇంకోటి ఆడిట్ చేస్తే వాళ్ళు ఒక 4 రోజులు ఆ బుక్ సీజ్ చేస్తే 4 నెలలు స్టడీ చేస్తే కానీ ఒక చిన్న కంపెనీకి సంబంధించి ఏం జరిగిందో తెలుసలేరు. ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తిగా ఏం జరిగింది స్పష్టంగా అనేటువంటి తేల్చి చెప్పడం అంత సులభం కాదు. అయితే ఖచ్చితంగా ప్రొసీజర్లు ఫాలో కాలేదు, ఖచ్చితంగా దీంట్లో కావాలనో లేక ఉద్దేశపూర్వకంగానో ఈ అకౌంట్స్ ని వివిధ రూపాల్లో రిఫ్లెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 2-3 రకాలు జరగచ్చు. నా ఆదాయాన్ని పెంచి చూపించే ప్రయత్నం చేయొచ్చు, నాకున్నటువంటి అప్పుల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దీనివల్ల ఎవరికి లాభం? ప్రభుత్వానికి మరింత అప్పు పుట్టే వెసులుబాటు కలుగుతుంది. సో ఏం జరిగింది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం బహుశా రేపు రియాక్ట్ అవుతుంది అనుకుంటాం. రియాక్ట్ అయిన తర్వాత డెఫినెట్ గా మరిన్ని డీటెయిల్స్ ప్రజల ముందు పెడతాం. థ్యాంక్ యూ. గత 19, 20, 21 2 సంవత్సరాలకు సంబంధించి పూర్తి వివరాలని పొందుపరచమన్నాం. ఇవాళ మేము పొందుపరిచింది ఈ సంవత్సరానికి సంబంధించింది. ఈ శాఖని మాత్రం ఈ 2 సంవత్సరాలకు సంబంధించి లోతైనటువంటి అధ్యయనం చేయమని చెప్పేటువంటిదే తెలుగుదేశం పార్టీ డిమాండ్. బీఎస్సీ చైర్మన్ గా ఉన్నారు, బీఎస్సీ తరఫున కూడా వీటి మీద ఏమన్నా మీరు చొరవ తీసుకుని ఏమన్నా చేస్తారా? ఇప్పుడు రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న గవర్నర్కే ఇవాళ నివేదికనిచ్చాం. ఎందుకోనంటే పిఐసి ముందుకు రావడానికి ముందు అసెంబ్లీకి పోవాలి, చాలా జాప్యం జరుగుతుంది. ఈ ప్రొసీజర్లో ల్యాప్సెస్లో మరింత నష్టం జరగకుండా నివారించడం కోసమే
ఇవాళ మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇదేదో దొంగలు పడ్డ 6 నెలలకు మనం పట్టుకోవడం కాదు, ఇది జరుగుతూ ఉంది, దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి అని గవర్నర్ గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, ఏం జరిగిందో చెప్పండి. ఇవాళ లేదు అనేటువంటిది మేము చెప్తున్నాం. మీ దగ్గర మీరు ప్యారలల్ ఆఫీసులు ఇప్పుడు ఎక్కడెక్కడ నడుపుతున్నారో మాకు తెలియట్లేదు. ఎక్కడున్నాయి మీ ఆఫీసులు? సెక్రటరియట్లో నడుస్తున్నాయా, ఇంకో దగ్గర నడుస్తున్నాయా? అక్కడెక్కడన్నా మీ రసీదులు ఏమన్నా సబ్ ట్రెజరీ ఆఫీసులు, ప్రత్యేకంగా ట్రెజరీ ఆఫీసులు మీరు ఏమన్నా పెట్టుకున్నారా? బయటకు తీసుకొచ్చి వివరాలు ప్రజల ముందు పెట్టండి. లేదు బహుశా రేపు గవర్నర్ గారు అడుగుతారు కదా, 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి అకౌంట్స్ లేవంటే గవర్నర్ గారు కూడా నిర్లిప్తంగా ఉంటారని నేను అనుకోను. ఎందుకనంటే ఇంతకన్నా పెద్ద జవాబుదారీతనం గవర్నర్ గారికి ఉండదు. ఎందుకనంటే సాక్షాత్తు శాసనసభకు అధిపతి ఆయన ఇచ్చేటువంటి ఆయన ద్వారానే ఈ అకౌంటెన్సీ నివేదికలన్నీ శాసనసభకు వస్తాయి. ఖచ్చితంగా గవర్నర్ గారు కూడా దీని మీద స్పందిస్తారని నేను భావిస్తున్నాను.